సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో విచారణలో సిట్ ఘోరంగా వైఫల్యం చెందుతుందా? ఈ కేసుకు సంబంధించి కొత్తగా ఏ అంశాలను కూడా కనిపెట్టలేక సిట్టు చేతులు ఎత్తేస్తుందా అంటే వరుసగా సిట్ వేస్తున్నటువంటి రిమాండ్ రిపోర్ట్లన్నీ చూసిన తర్వాత అదే అభిప్రాయం అందరికీ కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సిఐ నాగరాజుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ పైనే చాలా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. ఎంత పేలవంగా సిట్ విచారణ జరుగుతుందో అని న్యాయవాదులు కానీ న్యాయ నిపుణులు కానీ ప్రతిపక్షాలు కూడా అన్ని విమర్శించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి మరొక నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ నలుగురిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరైతే మొదట ఆ అశోక్ అదేవిధంగా నానిని అరెస్ట్ చూపించారో వాళ్ళిద్దరిని కూడా రిమాండ్కి పంపించారు. అదేవిధంగా తర్వాత మరొక ఇద్దరు కానిస్టేబుల్ బాబురావు సాంబాయి ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళని కూడా రిమాండ్కి పంపించారు. అయితే ఈ రిమాండ్ రిపోర్టుల సందర్భంగా సాయికృష్ణకి సంబంధించినటువంటి ఎప్పుడు మరణించారన్న అంశానికి సంబంధించి నిర్ధారించలేకపోయింది. సాయికృష్ణ ఎప్పుడు చంపారో లేకపోతే ఆ డెడ్ బాడీని ఎక్కడ తీసుకెళ్లి ఆ దహన సంస్కారాలు చేశారన్న అంశాన్ని నిర్ధారించలేకపోయింది. సాయికృష్ణ డెడ్ బాడీని ఎవరు తీసుకెళ్లాలన్న అంశాన్ని నిర్ధారించలేకపోయింది. సాయికృష్ణకి సంబంధించిన బూడిదన్న ఉందా లేదన్న అంశాన్ని నిర్ధారించలేకపోయింది. సీసీటీవీ ఫుటేజ్ దగ్గర నుండి సిడిఆర్ డేటా వరకు దేన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయనటువంటి పరిస్థితి. సో ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఎవరైతే అశోక్ అదేవిధంగా నాని ఉన్నారో ఈ కానిస్టేబుల్ ఇద్దరు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ ఫోన్లు నాగపూర్ వెళ్ళి మరీ అమ్మేశారు. అందుకే వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమీ లేవు, వాటిని ఆధారాలని ధ్వంసం చేశారన్న అంశాన్ని చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చాలా స్పష్టంగా పోలీసుల వైఖరి పైన అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇదే కానిస్టేబుల్ని దైవప్రసాద్ నేతృత్వంలో ఆ పోలీసు అధికారులు విచారించినప్పుడే అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుండి ఫోన్లు స్వాధీనం చేసుకొని వాటిని విచారించుంటే ఈ పాటికి కేసులో చాలా కీలకంగా ఉండేది. కానీ ఆ రోజు చాలా స్వేచ్ఛనిచ్చి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ ప్లాన్స్ అన్నీ చేసుకొని సాక్ష్యాలన్నీ ధ్వంసం చేసేటువంటి అవకాశం ఇవ్వడం, తర్వాత సిఐ నాగరాజు ఏ విధంగా అయితే 3 రోజుల పాటు అందరు ఆఫీసులతో మాట్టుకొని ఆయన ప్లాన్ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వడం, ఇప్పుడు ఈ కానిస్టేబుల్ అందరూ కూడా గత వారం రోజుల పాటు వాళ్ళకి కావాల్సిన విధంగా సాక్ష్యాలన్నీ ధ్వంసం చేసుకునేటువంటి అవకాశం ఇవ్వడం, ఇప్పుడు రిమాండ్కి పంపించారు. దీంతోనే ఈ కేసులో ఏం పురోగతి కనిపించిన పరిస్థితి. ఆశ్చర్యంగా సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి బాబురావు అదేవిధంగా సాంబాయిలు దాదాపుగా 18 నెలలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ని హార్డ్ డిస్క్లు అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. బయట నేను టెక్నీషియన్ అని చెప్పారు. ఇవన్నీ జరిగినా సరే ఎక్కడా కూడా ఎవరి పాత్ర నిర్ధారిస్తూ మాత్రం ఆధారాలు లేవని చాలా స్పష్టంగా సిట్ చెప్పడం అనేది అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇంకొక వైపు సిఐ నాగరాజు ఆధారాలు ఏవీ లేకపోయినా నన్ను ఇరికించారంటే అనడం, ఇంకోవైపు సిట్ ఏమో ఏ ఆధారాన్ని కూడా సంపాదించలేకపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది.